ఏదైతే జగన్ మీదన వచ్చినటువంటి ఈ ఆరోపణలకు సంబంధించి ఏం మాట్లాడతారు అన్నటువంటి పాయింట్కి సంబంధించి ఏదైతే సాక్షి ద్వారా హైలైట్ చేసుకొచ్చారు అదానీ వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలు ఇస్తాయా ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే లంచాలు చేతులు మారిన ఆరోపణలు చేస్తున్నారని ఏమనుకోవాలి? అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలే అని అర్థం. ఇక అదానీ గ్రూప్తో విద్యుత్ కొనుగోలు చేస్తున్న డెస్కంలు విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చేసుకుని ఒప్పందాలకు అదానీ గ్రూప్ వైఎస్ఆర్సీ ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందని అమెరికా ఫెడరల్ కోర్టులో యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కేసు దాఖలు చేయడం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా చేసుకొని ఒప్పందాలకు లంచాలు ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలు అన్నది స్పష్టమవుతుంది. కార్పొరేట్ ప్రపంచంలో పదే పదే అదానీ గ్రూప్పై యుద్ధం ప్రకటిస్తున్న అమెరికా ఇన్వెస్టర్లు తాజాగా అదానీ గ్రూప్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందంటూ ఆరోపణలు చేశారు. అదానీ గ్రూప్ అమెరికా మార్కెట్ నుంచి డాలర్ రూపంలో నిధులు సేకరిస్తున్న తరుణంలో పెట్టుబడిదారుల రక్షణ పేరిట అమెరికా బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అదానీ ఆయన మేనల్లుడు సాగర్ అదానీలతో పాటు 7 మీద అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ గ్రూప్ భారీ ఎత్తున లంచాలు ఎరచూపిందంటూ ఆరోపించారు. రానున్న 25 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం సౌర విద్యుత్తును సమకూర్చేందుకు 100% కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి 7,000 మెగావాట్ల కొనుగోలు చేసే గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి అదానీ గ్రూప్ లంచాలు చూపిందంటూ ఆరోపణలు చేయడం వెనక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అది కూడా ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే లంచాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్కి ₹5.10 ఉంటే కేవలం ₹2.49 అంటే ₹2.60 కంటే తక్కువకే. అది కూడా రవాణా వ్యయం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేసే విధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ధరలు యూనిట్కి ₹4.69 అయితే ₹6.76 దాకా కూడా చేశారు. పోల్చినా చాలా చౌకగా విద్యుత్ లభిస్తుంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ ₹2.79 ట్రేడింగ్ మార్జిన్ కలిపి కన్నా కూడా ఇది తక్కువ. ఎక్కడైనా ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర కొనుగోలు చేస్తే లంచాలు ఇచ్చారని ఆరోపణలు వస్తాయి. కానీ ప్రస్తుత సగటు యూనిట్ ధర కంటే ₹2.61 కంటే తక్కువగా కొనుగోలు చేస్తే లంచాల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారని రాసుకొచ్చింది.